సినిమాలో హీరో అంటే ఎవరు? ఏం చేస్తారు? ప్రజాసేవ చేస్తారు, నిస్సహాయులకి అండగా నిలబడతారు, ప్రాణాలు కాపాడతారు, అలాగే ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులని సాధిస్తారు. ఇవన్నీ తెర మీద చేస్తే హీరో అంటారు. నిజ జీవితంలో కూడా చేస్తే మెగాస్టార్ చిరంజీవి అంటారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి సకాలంలో ఎంతో మందికి రక్తం అందేలాగా చేసి వేల ప్రాణాలని కాపాడారు. ఎన్నో వేల మందికి చూపుని ప్రసాదించి వాళ్ళకి తిరిగి ఈ లోకాన్ని చూసేటువంటి అదృష్టాన్ని ప్రసాదించారు. సినీ రంగానికి ఆయన చేసినటువంటి సేవలకి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. రాజకీయాల్లో ఉన్నత శిఖరాలని అధిరోహించి కేంద్ర మంత్రిగా ఎదిగారు. సాటిలేని మేటినటుడు, మనసున్న మనిషి, మెగాస్టార్ పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి గారిని సగౌరవంగా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, ఈరోజు ఈటీవీ సెలబ్రేషన్ ఉంది, కానీ ప్రతి స్టేజ్ మీద మీరు ఎక్కడైనా ఉంటే ఆ సెలబ్రేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మిమ్మల్ని చూసి అది సెలబ్రేషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు వచ్చారు కదా పైన, నేను బ్యాక్ స్టేజ్ నుంచి చూసాను. నేను అక్కడి నుంచి విసిల్ చేయాలని అనిపించింది నాకు. ఎందుకు సార్ అలా ఉన్నారు మీరు? విసిల్ చేయడానికి అనిపిస్తుందా లేదా అందరికీ? నేను ఒక విసిల్ వేయనా సార్? యమహో నియమ యమాందం చెలరేగదియగ దిగతాపం నమహో నీ ఝమ ఝమాటం సుడిరేగింది ఎడపెడతాళం. యాక్చువల్లీ ఎక్కడైనా ఓ హీరోని చూస్తే సార్ ఎలా ఉన్నారు సార్, బాగున్నారా, భోజనం చేశారా, టిఫిన్ చేశారా, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత సార్ ఒక స్టెప్ ఇస్తారా అని అనిపిస్తుంది సార్. సార్, యాక్చువల్లీ ఈరోజు ఈటీవీ 30 years కంగ్రాచులేషన్స్. కానీ ఫర్ మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, బికాస్ యూ ఆర్ హియర్ అండ్ ఐఎమ్ షేరింగ్ దిస్ స్టేజ్ విత్ యూ. ఒక్క స్టెప్ నాతో పాటు కూడా. అందరూ అడుగుతారు, ఐ నో చాలా అనోయింగ్గా ఉంటుంది మేబీ. లేదు సార్, మీరు చేసేది అయ్యింది. ఇప్పుడు మీరు చేస్తుంటే చూసి ఆనందించాలని ఇది నాకు, ప్లీజ్. అంతేగాని సార్ నేను మీ వెనకాల ఉంటాను సార్. ఆల్ యంగ్స్టర్స్ కోలమ్మ గళ్ళ కోకి కాకెట్టు కెళ్ళ కోరియది ఇచ్చుకోవా లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా కోలమ్మ గళ్ళ కోకే కాకెట్టు కెళ్ళ కోరియది ఇచ్చుకోవా. సో మచ్ సుమా. చిరంజీవి గారు అన్ని షాక్లు ఇస్తున్నాను. ఏ మాత్రం ప్రిపరేషన్ లేదు, ఏమి లేదు. రమ్మను, ఏంటిది మీకు ప్రిపరేషన్? థ్యాంక్ యూ. చెప్పాలి సార్, ఎనీ అదర్ యాక్టర్, నోబడీ ఈస్ టు యువర్ క్యాలిబర్, బట్ ఎనీ అదర్ యాక్టర్ అంత స్పాంటేనియస్గా, అంత ఒక ఈజీగా తీసుకుని, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక డాన్స్ వేస్తే, ఒక హలో చెప్తే సార్ నాకు అవార్డు ఉందా, నేను వస్తున్నాను, నేను ఏం చేయాలి, ఒక 10 మందిలో ఉండాలి, అలా ఉంటే నేను వస్తున్నాను, అది ఏం బందా కాకుండా ఇక్కడ వచ్చి నిజంగానే ఒక ఫ్యామిలీ అయితే ఇలాగ ఉండాలి. వై యూ ఆర్ ట్రూలీ ద మెగా స్టార్. It's very clear, sir.
Your humbleness is something you're so rooted, so grounded. And I think this is one message we can take it for generations to come, that there cannot be another mega star in this life, because when you have you, there just cannot be another one. స్టార్స్, సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ వస్తారు పోతారు. ఎవరిని చూడలేదు ఈ ఫిలిం ఇండస్ట్రీ, ఎవరిని చూడలేదు ఈ ప్రేక్షకులు, ప్రజలు. కానీ నిరంతరం మంచి వ్యక్తి, మంచి మానవుడు అని అనిపించుకోవడం నాకు ప్రధానం తప్ప ఇవన్నీ శాశ్వతం కాదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది నా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ లాగా నేను ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా, ఎలాంటి స్టారీ ఇమేజ్ని పెట్టుకోకుండా మీతో పాటు ఇంత సరదాగా చేయగలిగానంటే అది వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్, వాళ్ళు చూపించిన ప్రేమ, అభిమానం. అందుకని నన్ను నేను మర్చిపోయి నా ఇంట్లో, నా బెడ్రూమ్లో, నా హాల్లో నేను డ్యాన్స్ చేస్తూ వేసేస్తున్నానంటే కనుక ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి లేయర్స్, ఎలాంటి ఇవి లేవు నాకు. అంతటి కంఫర్ట్ నాకు ఈ ఫ్యామిలీతో ఉంది. ముఖ్యంగా మా రామోజీరావు గారితో నాకు ఉండేది. ఈ 30వ ఈటీవీ వార్షికోత్సవ వేడుకకు నేను రావటం అన్నది అది నాకు బాధ్యత. వారు పిలిచినా పిలవకపోయినా ఏంటి పిలవలేదు అని అనుకుంటానేమో, కానీ పిలవగానే తప్పకుండా వస్తాను బాపిడి గారు, మీరు ప్రత్యేకించి నాకేమి ఆహారం ఇవ్వక్కర్లేదు, వస్తాను. ఎందుకంటే 1995లో ఈ ఈటీవీ ప్రారంభించినప్పుడు ఆ వేడుక ఇప్పటికే నాకు కళ్ళ ముందు ఉంది. రామోజీరావు గారు అన్నీ తానై ఎంతో హృదయంగా, ఎంతో హుందాగా ఈ ఈటీవీ ప్రారంభించడం నాకు తెలుసు. ఆ తర్వాత మొదటి వార్షికోత్సవానికి నేను ఒక ముఖ్య అతిథిగా వచ్చున్నాను. అది 29 సంవత్సరాలు అయిపోయింది. ఇందులో కూడా నేను మళ్ళీ పార్ట్ అవడం అనేది నాకు చాలా అదృష్టంగాను భావిస్తున్నాను. అండ్ రామోజీరావు గారు ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్. ఆయనతోటి ఎప్పుడు నేను కలిసినా సరే ఇన్ని సంవత్సరాల్లోనూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను నేను. ఆయన చెప్పేది అలా వింటూ ఉంటాను నేను. ఆయన నుంచి ఎన్నో నేర్చుకుని ఉన్నాయి నాకు. ఆయన చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో ఒక పల్లెటూళ్ళలో ఆయన పుట్టి ఆ పొలం గొట్ల మీద యువకుడుగా ఉంటూ, అక్కడే కాదు మన జీవితం ఎక్కడికో వెళ్ళాలి, ఇంకేదో చరిత్ర సృష్టించాలి, మనకంటూ మనం ఒక ఈ చరిత్రలో మన పేరు శాస్త్రంగా నిలిచిపోవాలి అంటూ ఆలోచనతో నిరంతరం ఆయన అనుకుంటూ ఒక ధ్యేయం, ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఢిల్లీ వెళ్ళారా, అక్కడి అది ఎంతో కొంత సాధించుకుని సంపాదించుకుని ఆ ఒక ఐడియాలతోటి మళ్ళీ ఇక్కడికి వచ్చారా, మన ఈనాడు పెట్టారా, ఆ తర్వాత ఈటీవీ పెట్టారా, మార్గదర్శి పెట్టారా, ఎన్నో రకాలుగా శాఖోపశాఖలుగా ఆయన వ్యాప్తి చెంది, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన వ్యాప్తి చెంది, ఆ తర్వాత ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోయేలాగా రామోజీ ఫిల్మ్ సిటీ ఇంత పెద్ద అద్భుతమైన కళాఖండం, అద్భుతమైనటువంటి మార్వల్ ఇక్కడ ఆయన సృష్టించారు. ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయేలాగా ఈ రోజున మనందరం కూడా ఆయన తలుచుకుని ఒక ఇన్స్పిరేషన్ పొందేలాగా ఈ రోజున ఈ వేదిక ఏర్పాటు చేశారు. ఆయన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఆయన కుటుంబ సభ్యులా ఫీల్ అవుతుంటారు. అందులో నేను ఒకరిని. చాలా చాలా ఇన్స్పిరేషన్ ఆయన. ఒకసారి కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు ఆ టైంలో నేను నా బాధ్యతగా కొంతమంది మిత్రుల దగ్గర విరాళాలు సేకరించి ఇక్కడ మన సినిమా కార్మికులందరికీ కూడాను మన గ్రాసరీస్, నిత్యావసర సరుకుల్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది 4 months వరుసగా. అలా ఇచ్చినప్పుడు నాకు ఈనాడు సంస్థ నుంచి ఒక 10 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. వచ్చినప్పుడు ఎవరు పంపించారంటే రామోజీరావు గారు మీకు స్వయంగా ఇమ్మన్నారని. నేను వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. సార్ మీరు డబ్బు పంపించారు ఎందుకండి, కావాల్సిన డబ్బు ఉందండి అంటే, లేదు చిరంజీవి గారు నేను విన్నాను, మీరు చాలా బాగా చేస్తారని మా సభ్యుల ద్వారా విన్న తర్వాత నేను కూడా ఇతోధికంగా ఇవ్వాలని. అంటే అయినా మీరు ఇవ్వగలదని మీ ఆశీస్సులు చాలండి ఈ కార్యక్రమం చేయడం అంటే, లేదు ఏదో ఉడతా భక్తికి ఇస్తాను, ఇచ్చింది పెద్ద అమౌంట్ అని కాదు చిరంజీవి గారు, మీరు చేస్తున్నది చాలా బాగుందని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి, ఎంకరేజ్ చేయాలి ఉద్దేశంతో నేను చేశానంటూ ఆయన ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఎంత స్ఫూర్తిగా ఉన్నాయంటే అంత అయితే కాదు. అండ్ అట్లాగా ఆ తర్వాత ఆయన కూడా ఈ సంస్థ గురించి వీటి గురించి ఎన్నో విషయాలు మేము షేర్ చేసుకుంటుంటాడు. ఆయనకి పెన్స్ కలెక్ట్ చేయడం చాలా ఇష్టం. నాకు బయటగా అబ్రాడ్ వెళ్ళినప్పుడు కొన్ని పెన్స్ కొనేవాడిని. అందులో కార్టియర్ బ్రాండ్ పెన్ను నాకు చాలా ఇష్టమైన పెన్ను. ఆ పెన్ను తీసుకొచ్చి ఆయన గిఫ్ట్గా ఇస్తే ఆయనలో ఫస్ట్ టైం ఒక పసివాడిని చూశాను. అబ్బా భలే ఉంది, ఇది చాలా బాగుంది చిరంజీవి గారు. ఎదుటిగా పెన్ తీసి ఓపెన్ చేసి
ఆయన రాసి స్క్రిబుల్ చేసి చాలా బాగుందంటూ ఆ పెన్ను చాలా ముచ్చటగా ఆయన దాచుకోవడం చూస్తుంటే నేను ఇచ్చిన ఆ పెన్నుకు ఆయన అంత ఆనందపడటం అనేది నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది ఆ పెన్ను ఆయనతో ఇచ్చినందుకు. ఆ తర్వాత ఆయన డ్రా తీసి ఏవో కొన్ని డైరీస్ బయటికి తీశారు, రకరకాల పెన్నులన్నీ అక్కడ ఉన్నాయి. ఆయన డైరీ ఓపెన్ చేసేటప్పుడు కప్లెట్స్ లాగా కొన్ని లైన్స్ ఒక రంగులోను, ఇంకొక గ్రీన్లోను, రెడ్లోను, బ్లూలోను ఇట్లాగా ఆయన రాసుకునేవాళ్ళు. అవన్నీ కూడా చూస్తుంటే ఆయన కార్యాచరణ ఏం జరిగింది, ఏం చేయాలి, ఈ సంస్థని మరింత అభివృద్ధిగా ఎలా తీసుకురావాలి అంటూ ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ రాసుకునేవాళ్ళు. నాకు అనిపించింది ఇవన్నీ ఇంత మెటిక్యులస్గా ఆయన ప్లాన్ చేస్తారు కాబట్టి కదా ఆయన ఏం చేసినా సరే ఇంత పగడ్బందీగా ఉంటుంది, ఎక్కడ ఫ్లాలెస్గా ఉంటుంది అంటలో అంతటి గొప్ప వర్క్ పనిచేసి అట్లాగే ఏది చేసినా సరే చాలా నిబద్ధతతో చేసేవాడు. చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పద్మ విభూషణుడు సాధించే స్థాయికి ఆయన ఎదిగారు. అంతటితోటే కాకుండా ఎంతోమందికి మార్గదర్శకంగా నిలబడి ఈ రోజున ఇంత పెద్ద సంస్థ, ఇదొక అద్భుతమైనటువంటి ఈ సంస్థని ఏర్పాటు చేసి ఇంతమందికి ఆయన వెలుగునియటమే కాకుండా జీవితాలను కూడా అందించారు. ఇందాక వారు ఇచ్చినటువంటి వారి సందేశాన్ని చూసినప్పుడు నాకు కళ్ళు చెమర్చి కళ్ళు గగురుపాటు పొడిచింది. అద్భుతంగా ఆయన ఇక్కడ ఉన్నారని, మన మధ్య ఉన్నారని, ఇదంతా కూడా ఆస్వాదిస్తున్నారని, మనకు ఆశీస్సులు అందజేస్తున్నారని నేను భావిస్తూ ఉంటాను. మనం ముఖ్యంగా ప్రస్తావించుకోవాల్సింది ఈ ఈటీవీ బిగినింగ్లో ఇంత హృదయంగా, ఇంత కమర్షియల్గా, వైవిధ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ తోటి అది ఇంత బాగా సంతరించుకుంది అంటే దానికి ఆద్యుడు, తన బ్రెయిన్ చైల్డ్ ఎవరు అంటే అది మా సుమన్, వారి రెండవ అబ్బాయి. సుమన్ తను నిరంతరం ఇదే ధ్యాస మీద ఉంటూ తను మల్టీఫేస్టెడ్, అటు సాహిత్యపరంగా కానివ్వండి, ఆర్టిస్ట్గా కానివ్వండి, ఆర్ట్ వేటిలో కానివ్వండి, కథలు రాయటంలో కానివ్వండి, అన్ని రకాలుగా ఎంతో టాలెంటెడ్. తను బిగినింగ్ డేస్లో తను తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజున కమర్షియల్గా ఈ యొక్క ఈటీవీ ఇంతమందిని ఆకట్టుకుంటుంది అంటే కనుక దానికి వెనకాల ఉన్న వ్యక్తి సూత్రధారి సుమన్. సుమన్ మన మధ్య లేడు. ఈ సందర్భంగా అతనికి నివాళులు అర్పించుకుంటూ అండ్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు, కానీ రామోజీరావు గారు ఎంత విజనరీ అంటే ఆయన ఎప్పుడో ఈ టీవీ రంగానికి సంబంధించి పాన్ ఇండియా టీవీని ఎప్పుడో ఆయన స్థాపించారు. దానికి నిదర్శనం ఈరోజు అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఇది ఒక మహా వటవృక్షంలాగా ఇది పూనుకుపోయింది, పాతుకుపోయింది. అండ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నా గురించి ఇంతగా మీరు ప్రశంసిస్తూ ఆశీస్సులు అందజేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా మళ్ళీ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఫ్యామిలీ సభ్యులకు, మీ బంధుమిత్రులకు, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న 50 మంది కళాకారులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు.